2025 is about to end. అండ్ ఈ ఇయర్లో ఎన్నో మంచి సినిమాలు అండ్ వాటి నుంచి మంచి సాంగ్స్ వచ్చాయి. సో ఈ వీడియోలో 12 బెస్ట్ సాంగ్స్ ఇన్ 2025 లిస్ట్ చూద్దాం. అండ్ ఈ లిస్ట్లో మంత్ వైజ్ వెళ్ళడానికి ట్రై చేసాం, నాట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫేవరెట్ ఆర్డర్. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. లిస్ట్లో ఫస్ట్ సాంగ్ గేమ్ చేంజర్ మూవీ నుండి నాన్నా హైరానా సాంగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ ఇయర్లో. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ట్యూన్ కంపోజ్ చేస్తే సాంగ్లో ప్లేబ్యాక్ వోకల్స్ని ఇచ్చింది సింగర్స్ కార్తిక్ అండ్ శ్రేయా ఘోషాల్. అండ్ సరస్వతీపుత్ర రామ్ జోగయ్య శాస్త్రి గారు ఈ సాంగ్ లిరిక్స్ రాశారు. మూవింగ్ టు ద సెకండ్ సాంగ్ డాకు మహారాజ్ మూవీ నుండి సర్కారు రా. ఈ సాంగ్ అయితే ప్యూర్ అడ్రినలిన్ పంపింగ్ సాంగ్ అనొచ్చు. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఎస్ఎస్ తమన్. అండ్ ఈ సాంగ్ టోటల్ అరౌండ్ 18 సింగర్స్ వరకు పాడారు. ఈ సాంగ్కి లిరిక్స్ రాసింది కాసర్ల శ్యామ్ గారు. ఈ సాంగ్ ప్లేస్మెంట్ అది బాగా యూజ్ చేశారు మూవీలో డైరెక్టర్ బాబీ కొల్లి. థర్డ్ సాంగ్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి గోదావరి గట్టు మీద. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ సాంగ్ ఇన్స్టెంట్ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ భీమ్స్ అసరోలియా గారు ట్యూన్ అండ్ రమణ గోగల్ గారు వోకల్స్. అండ్ ఫిమేల్ వోకల్స్ మధుప్రియ గారు పాడారు. ఈ ట్యూన్కి లిరిక్స్ రాసింది భాస్కర్ భట్ల గారు. మూవింగ్ టు ద ఫోర్త్ సాంగ్ కోట్ సినిమాలోని ప్రేమల సాంగ్ యూత్కి బాగా నచ్చింది. ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియా అంతా ఈ హుక్ స్టెప్తోనే బాగా వైరల్ అయిపోయింది. అనురాగ్ కుల్కర్ని అండ్ సమీరా భరద్వాజ్ ఈ సాంగ్కి ప్లేబ్యాక్ సింగర్స్గా పాడారు. అండ్ ఈ సాంగ్ కంపోజ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్. ఈ సాంగ్కి లిరిక్స్ రాసింది పూర్ణచారి గారు. ఫిఫ్త్ సాంగ్ వచ్చేసి హిట్ 3 మూవీ నుండి ప్రేమ వెల్లువ. ఈ సాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా ట్రెండ్ అయింది. ఈ సినిమా శైలేష్ కొల్ను డైరెక్ట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జమేయర్ తన ట్యూన్తో సర్ప్రైజ్ చేశారు. అండ్ సిడ్ శ్రీరామ్ అండ్ నూతన్ మోహన్ వాళ్ళ వోకల్స్తో సాంగ్కి ప్రాణం పోశారు. ఈ పాటకి లిరిక్స్ రాసింది కృష్ణకాంత్ గారు. సిక్స్త్ సాంగ్ 8 వసంతాల మూవీ నుండి పరిచయం ఇలా సాంగ్. వెరీ పొయటిక్ అండ్ మంచి లిరిక్స్ రాశారు లిరిసిస్ట్ వనమాలి గారు. అసలు ఈ సాంగ్కి మెయిన్ అడ్వాంటేజ్ అంటే అది కేఎస్ చిత్ర గారి వోకల్సే. సాంగ్ విజువల్స్కి ఈ సాంగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ సాంగ్ని మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ అయిన హిషామ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేశారు. మూవింగ్ టు ద సెవెంత్ సాంగ్ కన్నప్ప మూవీ నుండి శివ శివ శంకర. ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డివోషనల్ సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ డెవెస్సీ ఈ సాంగ్ని కంపోజ్ చేస్తే లిరిక్స్ రాసింది రామ్ జోగయ్య శాస్త్రి గారు అండ్ పాడింది విజయప్రకాష్ గారు. ఈ వీడియో సాంగ్లో చూసుకుంటే మంచు విష్ణు తన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. హియర్ ఇట్స్ ద 8th సాంగ్ కింగ్డమ్ మూవీ నుండి హృదయం లోపల. ఈ సాంగ్ రిలీజ్ అయిన స్టార్టింగ్లోనే చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర హ్యాస్ కంపోజ్ దిస్ సాంగ్ అండ్ ప్లేబ్యాక్ సింగర్స్ ఆర్ అనిరుద్ అండ్ అనుమిత నాదేశన్. లిరిక్స్ పెండ్ బై కృష్ణకాంత్ గారు. 9th సాంగ్ సర్ప్రైజ్ హిట్ లిటిల్ హార్ట్స్ మూవీ నుండి హలో అని. అనురాగ్ కుల్కర్ని పాడిన ఈ సాంగ్ని మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ కంపోజ్ చేశాడు అండ్ లిరిక్స్ పెండ్ బై కిట్టు విసుప్రగడ. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఈ మూవీలో ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. మూవింగ్ టు ద 10th సాంగ్ దే కాల్ హిమ్ ఓజీ మూవీ నుండి సువి సువి ఇట్ ఫీల్స్ లైక్ ఏ కూల్ బ్రీజ్. ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చింది కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే తన వోకల్స్తో సాంగ్ ఎలివేట్ చేశారు శృతి రంజని గారు. యాక్చువల్లీ సువి సువి సాడ్ వర్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అవి కూడా రాసింది కళ్యాణ్ చక్రవర్తి గారే. సాడ్ వర్షన్ మేల్ వోకల్స్ బై విశాల్ మిశ్రా అండ్ ఫిమేల్ వోకల్స్ బై అద్వితీయ. ట్యూన్ కంపోజ్ బై ఎస్ఎస్ తమన్. తమన్ మెలడీస్ ఆర్ లవ్. 11th సాంగ్ తెలుసు కదా మూవీ నుండి మల్లిక గంధ. ఒక ప్రాపర్ లవ్ ట్రాక్ అండ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు అండ్ వోకల్స్ బై సిడ్ శ్రీరామ్. అండ్ ఈ సాంగ్ రాసింది కృష్ణకాంత్ గారు అండ్ అద్వితీయ వజ్జల. చెప్పుకోపోవడానికే దీన్ని బట్టి చూసుకుంటే తమనన్న ఇయర్లో గట్టిగానే ఇచ్చాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 12th సాంగ్ ఆంధ్ర కింగ్ మూవీ నుండి నువ్వుంటే చాలే. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ని పాడింది ది మల్టీ టాలెంటెడ్ అనిరుద్ రవిచందర్ అండ్ ట్యూన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మెర్విన్. లిరిక్స్కి వస్తే అనౌన్స్మెంట్ అప్పుడే షాక్ అయ్యా, అన్నలో ఈ సైడ్ కూడా ఉందా అని. హీస్ నన్ అదర్ దాన్ అవర్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. సో దీస్ ఆర్ మై పర్సనల్ పిక్స్ ఫ్రమ్ ద ఇయర్ 2025. మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో కుమ్మేద్దాం. సీ యూ.